ప్రెస్ మీట్లో పాల్గొంటున్నటువంటి మిత్రులు మాజీ కార్పొరేషన్ చైర్మన్ రాకేష్ గారికి, బీసీ కమిషన్ మాజీ సభ్యులు మిత్రులు ఉపేందర్ గారికి, గొలుసు శ్రీనివాస్ యాదవ్ గారికి స్వాగతం పలుకుతూ, ప్రధానంగా ఈ ప్రెస్ మీట్ ద్వారా గత 9 నెలలుగా తెలంగాణలో జలరంజక పాలన, ప్రజారంజక పాలన, ప్రజాస్వామ్య పునరుద్ధరణ, 6 గ్యారంటీలతో పాటు 7వ గ్యారంటీ ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం పునరుద్ధరిస్తాం అని అనేక తప్పుడు మాటలు చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ గత 9 నెలలుగా తెలంగాణను పోలీసు రాజ్యంగా మార్చే ప్రయత్నం చేస్తాం. 9 నెలలలో అనేక ఘటనలు, మనం ఏ ఘటనను తీసుకున్నా ప్రతి ఘటనలో కూడా ఇవాళ పోలీసు వ్యవస్థ అరెస్ట్ల పర్వం, నిర్బంధం, లాఠీ చార్జీలు, గృహ నిర్బంధాలు, అడ్డుకోవడం. ఒకవైపు ఏమో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు దాడులకు దిగడం, ఇవన్నీ కూడా చాలా పరిపాటిగా మారిపోయినాయి. అందుకే ఈ 9 నెలల కాలాన్ని, 9 నెలల కాలాన్ని తెలంగాణను పోలీస్ రాజ్యంగా మార్చిందనేటువంటి విషయాన్ని మేము స్పష్టం చేస్తూ ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చినటువంటి హామీలని బీఆర్ఎస్ పార్టీ క్షేత్రస్థాయిలో అమలు చేయాలని అనేక ఉద్యమాలు చేస్తూ ఉన్నది. ఒకవైపు రుణమాఫీ, అట్లాగే రైతు భరోసా, ఇట్లా ఇచ్చిన ఏ హామీలు కూడా అమలు చేయనప్పుడు సహజంగానే ఒక ప్రతిపక్ష పార్టీగా ప్రజలు ఇచ్చినటువంటి ఒక గౌరవప్రదమైనటువంటి ఒక బాధ్యతగా కేసీఆర్ గారి నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీ ప్రజల పక్షం ఉండడానికి నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటే, కాంగ్రెస్ పార్టీ నాయకులతో పాటు కార్యకర్తలతో పాటు పోలీస్ వ్యవస్థను ఉపయోగించి తీవ్రమైనటువంటి నిర్బంధాన్ని ప్రయోగిస్తూ ఉన్నారు. నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పాలమూరు, గద్వాల్లో నిన్న పర్యటనకు పోతే ఆ పర్యటన సందర్భంగా కూడా అనేక ప్రివెంటివ్ అరెస్టులు చేశారు. ఎక్కడైనా ఒక మంత్రి వచ్చినా, ముఖ్యమంత్రి వచ్చినా చాలా తీవ్ర స్థాయిలో ఉన్నప్పుడు ఆ పర్యటన అడ్డుకుంటామని ప్రకటనలు చేసినప్పుడు నిర్బంధాలు చేసినటువంటి సందర్భాలు సహజం. ఎట్లయినా శాంతి భద్రతలో ఇంకొకటో అనుకొని చేస్తారు. కానీ అక్కడ ఉన్నటువంటి ప్రాజెక్టు సమస్యలు, ఎందుకంటే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు సంబంధించినటువంటి సమస్యలు 90% ప్రాజెక్టు పూర్తి అయిపోయింది. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో 90% ప్రాజెక్టు పనులన్నీ కూడా పూర్తి అయినాయి. కేవలం మిగిల్చిన 10% పనులు కూడా పూర్తి చేయడానికి వీళ్ళకు చేతులు ఆడడం లేదు. కేవలం నిన్న ఆ పర్యటనలో గద్వాల్లో ప్రివెంటివ్ అరెస్టులు చేసిండ్రు, ఉద్దండాపూర్లో ప్రజలను కలవకుండా నిర్బంధించిండ్రు. విహంగ వీక్షణం తప్ప మంత్రుల పర్యటనలు ఎట్లా కొనసాగుతున్నాయో మనం అందరం కూడా చూస్తూ ఉన్నాం. గతంలో ఖమ్మంలో వరదలు వస్తే హెలికాప్టర్ ఇవ్వలేదని కేంద్ర ప్రభుత్వాన్ని, మాకు హెలికాప్టరే దొరకలేదు క్షేత్రస్థాయిలో పరిశీలన పోవడానికి అని చెప్పినటువంటి వాళ్ళకి ఇలా యథేచ్ఛగా హెలికాప్టర్లలో మరి వాళ్ళందరూ కూడా విహంగ వీక్షణం చేస్తున్నటువంటి సందర్భాన్ని చూస్తూ ఉన్నాం. గాలి మోటార్లలో పోతూ ఉన్నారు, గాలి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. కానీ జనాన్ని కలిసేటువంటి ప్రయత్నం చేయడం లేదనేటువంటి విషయం వాస్తవం. అట్లాగే నిన్న వట్టం దగ్గర మోటార్లన్నీ కూడా మునిగిపోయినాయి. ఆ పర్యటన పోయి ఆ మోటార్లు మునగడానికి కారణం ఏంటి, ఆ మోటార్లను ఎట్లా చేయాలి పరిశీలన చేస్తారేమనుకుంటే దాన్ని కూడా సరైనటువంటి రీతిలో అసలు అక్కడికి పోనే లేదు, పరిశీలన చేయనే లేదు. 30 నిమిషాలు కూడా ఏ ప్రాజెక్టు దగ్గర నిలబడినటువంటి దాఖలాలు లేవు. ప్రజలు ఎక్కడికైనా వస్తే, కనీసం చెప్పుకోవడానికి వస్తే మొత్తంగా కూడా అటు రైతులను అరెస్ట్ చేసిండ్రు, గృహ నిర్బంధాలు చేసిండ్రు, ఎక్కడికక్కడ ఆపేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. నేను అందుకే మేము బీఆర్ఎస్ పక్షాన్ని అడుగుతూ ఉన్నాం, ఇవాళ ఈ కాంగ్రెస్ పార్టీని సమర్థించేటువంటి మేధావులుగా చెప్పుకునేటువంటి వాళ్ళు, ప్రజాస్వామిక వాదులుగా చెప్పుకునేటువంటి వాళ్ళు, మరి ఈ అప్రజాస్వామికమైనటువంటి నిర్బంధాన్ని మీరు ఏ కోణంలో చూస్తున్నారు? కాంగ్రెస్ పార్టీ ఇంత దుర్మార్గంగా
ప్రజల పట్ల, రైతుల పట్ల, అన్ని వర్గాల పట్ల వ్యవహరిస్తున్నటువంటి ఆ ప్రజాస్వామిక విధానాల పట్ల మీరు ఏమి చెప్పదలుచుకున్నారనేటువంటి విషయాన్ని మేము వాళ్ళకి చెప్తా ఉన్నాం. మీరు చూస్తూ ఉన్నారు హాస్పిటల్కు చివరికి మా గౌరవ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు హాస్పిటల్లో ఉన్నటువంటి స్థితిగతులు చూడడానికి ముగ్గురితో కమిటీ చేశారు మా గౌరవ బీఆర్ఎస్ నాయకులతో. రాజయ్య గారు, ఆయన డిప్యూటీ సీఎం, మెతుకు అశోక్ గారు, ఆనంద్ గారు, మిగతా వీళ్ళ మా డాక్టర్ ఎమ్మెల్యే సంజయ్ గారితో ఈ ముగ్గురితో కమిటీ చేస్తే ముగ్గురు పోయి హాస్పిటల్లో పరిశీలించి హాస్పిటల్లో జరుగుతున్నటువంటి వైద్యం కానీ, రోగులకు అందుతున్నటువంటి వైద్యం కానీ, అక్కడ పరిస్థితులు ఎట్లున్నాయి అంటే ప్రతిపక్షంగా మేము చూస్తే ప్రభుత్వానికి చెప్తే ప్రజలకు అవసరమైనటువంటి మెరుగైన వైద్యం అంది ప్రజలకి కొంత సాఫల్యత చేకూరుతుంది అనేటువంటి విషయంలో మేము హాస్పిటల్ చూడాలని చెప్పి ముగ్గురు మా కేటీఆర్ గారు నిర్ణయించి పంపిస్తే కనీసం హాస్పిటల్ చూడడానికి కూడా ఈ రాష్ట్రంలో అవకాశం లేకుండా చేస్తూ ఉన్నారు. అసలు హాస్పిటల్కి పోవద్దా? పోయి చూస్తే డాక్టర్ ఉన్నాడా లేదా, ఇంకొకటి ఉన్నదా లేదా, ఐసీయూలు ఎట్లా నడుస్తున్నాయి, స్కానింగ్స్ జరుగుతున్నాయా లేదా, పేద ప్రజలకు సరైనటువంటి వైద్యం అందుతున్నదా లేదా, ఇవి చూడడానికి పోతే కూడా అదేదో టెర్రరిస్ట్ యాక్టివిటీ లాగా ఇవాళ హాస్పిటల్లో కూడా మీరు పోవద్దనేటువంటి నిర్బంధం చేస్తున్నటువంటి సందర్భాన్ని చూసాం. అట్లాగే వరద నష్టం పరిశీలనకు పోతే హరీష్ రావు గారి మీద, మిగతా మా నాయకుల మీద చివరికి రాళ్ల దాడి జరిగినటువంటి ఘటన కూడా చూసినాం. అట్లాగే ఇక్కడ మా ఒక ఎమ్మెల్యే మీద ఎమ్మెల్యేను గృహ నిర్బంధం ఉంచుతారు, ఒక ఎమ్మెల్యేను యథేచ్ఛగా వదిలి 8 పోలీస్ స్టేషన్లు దాటవేసించి ఆయన ఇంటికి వచ్చి దాడి చేస్తే దానికి నిరసనగా డీజీపీ దగ్గరకు పోయి ధర్నా చేస్తున్నటువంటి మా హరీష్ రావులు, మిగతా అందరూ మా నాయకులందరినీ కూడా ఎన్ని పోలీస్ స్టేషన్లు తిప్పిరో మీరు చూసారు. గతంలో ఎమర్జెన్సీల్లో లేకుంటే ఎవరైనా టెర్రరిస్ట్ నాయకులను, నక్సలైట్ నాయకులను అన్ని పోలీస్ స్టేషన్లు తిప్పుతున్నారని మనం వార్తలు వినేది. ఇవాళ ఏమైంది? చివరికి ప్రజాస్వామికంగా ఒక ప్రతిపక్ష నాయకులుగా ప్రశ్నించేటువంటి వాళ్ళను మీరు పోలీస్ స్టేషన్లు తిప్పుతున్నారు. పోలీస్ స్టేషన్లు తిప్పాల్సినటువంటి అవసరం ఏముంది? ఏమైనా ఉంటే అరెస్ట్ చేయండి, లేకుంటే కోర్టులో హాజరుపరచండి ఏమైనా తప్పులు చేస్తే. ప్రజాస్వామికంగా ప్రజల కోసం పనిచేస్తున్నటువంటి నాయకుల పట్ల ఈ నిర్బంధం ఎందుకని మేము ఈ వేదిక ద్వారా ప్రశ్నిస్తూ ఉన్నాం. అట్లాగే నిన్న మీరు చూసిండ్రు రుణమాఫీ సంగతి మనకు అందరికి కూడా తెలిసిందే. 61,000 కోట్ల నుంచి 41,000 కోట్లకు తెచ్చిండ్రు. 41,000 కోట్ల నుంచి మరి 31,000 కోట్లకు రేవంత్ రెడ్డి కుదించిండు. బడ్జెట్లనేమో బట్టి విక్రమార్క 26,000 కోట్లకు కుదించిండు. దాన్ని తుమ్మల నాగేశ్వరరావు గారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు 17,000 కోట్లకు కుదించారు. ఇంకా మేము మధ్యలో ఉన్నాము. రుణమాఫీ ఇది నిరంతర ప్రక్రియ అని చెప్తా ఉన్నారు. 31,000 కోట్లు అయిపోయింది, హరీష్ రావు గారు రాజీనామా చేయమని చెప్పి బీఆర్ఎస్ పార్టీ మీద ఎదురుదాడి చేసేటువంటి ప్రయత్నం చేశారు. అంటే ఇవాళ అడిగినటువంటి వాళ్ళ మీద ఎదురుదాడి తప్ప మీరు రుణమాఫీ కాలేదని నిన్న రైతులు సూర్యాపేటలో మరి చిలుకూరు దగ్గర ఒక 42 మంది రైతులు ప్రాథమిక సహకార కేంద్రానికి పోయి 1,00,000 లోపే మా రుణమాఫీ ఉన్నది, రేవంత్ రెడ్డి గారేమో చేస్తామని చెప్తా ఉన్నారు, మంత్రులు చెప్తా ఉన్నారు అని చెప్పి అడగడానికి పోతే అక్కడ ఉన్నటువంటి సిఐ గారు మీరు 1,00,000 కోసం మీరు ధర్నాలు చేస్తారా? ఒకవేళ చేస్తే మీ మీద కేసులు పెడతా, లక్షల రూపాయలు అయితే అని చెప్పి సిఐ గారు బెదిరిస్తూ ఉన్నారు. ఇటువంటి సిఐ మీద చర్య తీసుకోవడానికి మీకు ఎందుకు చేతులు రావడం లేదని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. 42 మంది రైతులు వాళ్ళ సభ్యులు, ప్రాథమిక సహకార సంఘంలో ఆ బ్యాంకులో వాళ్ళ సభ్యులు. అటువంటి వాళ్ళని మీరు బ్యాంకుల్లోకి పోకుండా, మేనేజర్తో మాట్లాడకుండా మేము పోలీసులతో అణిచేస్తామనేటువంటి పద్ధతి ఇది ఏం పద్ధతి? రుణమాఫీ అయిపోతుంది, అదే అయిపోతుంది, అన్నీ అయిపోయినాయి, మాట్లాడొద్దని చెప్పేటువంటి వాళ్ళు ఎందుకు మాట్లాడరు? రైతుల మీద కూడా మీరు ఇటువంటి ప్రయోగాలు చేస్తూ ఉన్నారు. ఇది సరైంది కాదనేటువంటి విషయాన్ని మేము ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం. అట్లాగే అన్ని వర్గాల మీద, ఏ వర్గం మీదనైతే విద్యార్థుల సమస్యల మీద టీఆర్ఎస్సీ ఉద్యమాలు చేస్తే మీరు టీఆర్ఎస్సీ విద్యార్థులను అరెస్ట్ చేస్తూ ఉన్నారు. సోషల్ మీడియాలో మా క్రిషాంక్ కానీ, మా దిలీప్ కొంతం కానీ ఇటువంటి వాళ్ళు ఏవైనా పోస్టులు పెడితే వెంటనే వాళ్ళని అరెస్ట్ చేసి కేసులు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ అరెస్ట్ ఎందుకు చేశారని చెప్పి మా నాయకులందరూ నిలదీస్తే ప్రశ్నల కోసం తీసుకొచ్చినామని చెప్పి విడిచేటువంటి ప్రయత్నం చేశారు. అంటే మీరు సోషల్ మీడియాలో యాక్టివిస్టులను
మీద నిర్బంధం, విద్యార్థుల మీద నిర్బంధం, రైతుల మీద నిర్బంధం, చివరికి అన్ని వర్గాల మీద మరి తీవ్రమైనటువంటి నిర్బంధాన్ని కొనసాగిస్తా ఉన్నాం. ఇది పోలీసు రాజ్యం కాదా అని మేము ఇలా చాలా స్పష్టంగా ప్రకటిస్తున్నాం. ఇందిరమ్మ రాజ్యం అంటే నిర్బంధం రాజ్యమా? ప్రజారంజక పాలన అంటే ప్రజల్ని నిర్బంధించడమా? జనరంజక పాలన అంటే జనాన్ని మోదడమా? ఇలా చెప్పాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉందనేటువంటి అంశాన్ని మేము ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం. మీరు ఇచ్చిన హామీలు అమలు చేయరు, గ్యారంటీలు అడిగితే ఎదురుదాడి పని చేసేటువంటి పని చేస్తారు. రుణమాఫీ కానీ ఇవాళ రుణమాఫీకి దిక్కే లేదు. రైతు భరోసా అయితే ఇక అసలు మరి అసెంబ్లీలో పెడతామన్నారు, దసరాకి ఇస్తామన్నారు. దసరా ఇక అందరికీ దసరా చూపిస్తారు, పాలపిట్టని చూపిస్తారా? మరి ఏమైనా రైతు భరోసా ఇస్తారా? ఇలా ఉద్యోగులకు కూడా మేము కరువు భత్యం రాగానే చెల్లిస్తామని చెప్పినారు. ఇవాళ 4 డిఏలు పెండింగ్లో ఉన్నాయి. ఉద్యోగ సంఘాల జేఏసీ నాయకులు నిన్న మీటింగ్ పెట్టుకొని మాకు ముఖ్యమంత్రి 9 నెలల నుంచి కలుస్తూనే లేడు, అపాయింట్మెంట్ ఇస్తూనే లేడు, మంత్రుల దగ్గరికి పోతే 2 గంటలు వెయిట్ చేయాల్సి వస్తుంది, మ్యాక్సిమం మేము పోవాలనుకున్న వేమిరెడ్డి నరేందర్ రెడ్డి కూడా కలిసేటువంటి పరిస్థితి లేదని ఉద్యోగ సంఘ నాయకులే బహిరంగంగా మాట్లాడే పరిస్థితి వచ్చింది. ఉద్యోగ సంఘాలకు సంబంధించినటువంటి నాయకులతో ఇప్పటి వరకు పిలిచి చర్చ పెట్టినటువంటి పాపాన పోలేదు. పైగా ఉద్యోగ సంఘాల మధ్య విభేదాలు సృష్టించేటువంటి ప్రయత్నం కొందరు కాంగ్రెస్ నాయకులు చేస్తూ ఉన్నారు. పోటీ జేఏసీలు పెట్టి రకరకాలుగా ఉద్యోగుల వర్గాల్లో ఇబ్బంది చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మేము అడుగుతూ ఉన్నాము, మీరు చెప్పిన హామీల్ని అమలు చేయమని అడుగుతున్నాం. మేము ఇంకేం అడుగుదాం లేవు. ప్రతిపక్ష పార్టీగా ఇవాళ మాకు ప్రజలు ఇచ్చినటువంటి ఒక బాధ్యతతో ఇవాళ మా కేసీఆర్ గారి నాయకత్వంలో, మా కేటీఆర్ గారి నాయకత్వంలో మొత్తం పార్టీ యంత్రాంగం అంతా కూడా అనేక విషయాల మీద గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి దాకా మేము అనేక విషయాలు అనేక సందర్భాల్లో ప్రశ్నిస్తున్నాం. ఈ ప్రశ్నలకు జవాబు చెప్పాలి కానీ మీరు ప్రశ్నలే అడగొద్దనేటువంటి మూర్ఖపు విషయాన్ని ఇక ఇవన్నీ అడిగితే ఎక్కడ రైతాంగంలో వస్తుందని ఒక హైడ్రా డ్రామా పెట్టి ఈ హైడ్రా డ్రామాని నడిపించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇవాళ దానికి ఒక స్పష్టత లేనటువంటి పరిస్థితి. ఎప్పటి హైదరాబాదును మీరు పునరుద్ధరిస్తారు? ఒకవేళ హైదరాబాదులో మీరు చెరువులన్నీ లేక్ సిటీగా గత హైదరాబాదును 400 సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి హైదరాబాదును మరి పాత హైదరాబాదుగా మార్చదలుచుకుంటే 60% ప్రజలు నిరాశ్రయులు అవుతారు. ఇవాళ హైదరాబాదులో అన్ని లేకులు ఉండే, మొత్తం లేకులు ఇలా మాసాయబా ట్యాంక్ అని ఉండే, మాసప్ ట్యాంక్ దగ్గర దాన్ని పునరుద్ధరిస్తారా? ఇవాళ మాసాయబా ట్యాంకును మీరు పునరుద్ధరిస్తే మాసాప్ ట్యాంక్ దగ్గర ఉన్నటువంటి జనమంతా ఎక్కడికి పోవాలి? అంటే మీరు 57లో ఉన్న కాసు బ్రహ్మానందరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి టైం నుండి నిన్న మా కేసీఆర్ గారు ఉన్నటువంటి టైం వరకు మీ కట్ ఆఫ్ డేట్ ఏంది? ఏమనంటే 10 ఏళ్లలో విధ్వంసం జరిగింది, 10 ఏళ్లలో కబ్జాలు జరిగి నేను మాట్లాడుతున్నాను. మేము స్టేట్ అవేగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు పబ్లిక్ డొమైన్లో పెట్టండి. ఎఫ్టీఎల్ మార్కే లేదు ఇప్పటి వరకు. చివరికి ఏమైపోయిందంటే హైకోర్టు ఎఫ్టీఎల్ మార్క్ చేయమని ఈ ప్రభుత్వానికి ఆదేశాలు ఇచ్చేదాకా వచ్చింది. సైలెంట్ ఫ్యూచర్స్ అని ఉంటాయి ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో. ఏ చెరువుకైనా మత్తడి లెవెల్ ఎంత, సిల్ లెవెల్ ఎంత, బండ్ లెవెల్ ఎంత, క్రెస్ట్ లెవెల్ ఎంత అనేది సైలెంట్ ఫ్యూచర్స్ ప్రతి ఇరిగేషన్లో ఉన్నటువంటి చెరువుకు, పంచాయతీరాజ్ చెరువుకు ఉంటాయి. అవి లేవని బుకాయిస్తున్నారు. అంటే ఇది దేనికోసం జరుగుతున్నది ఈ డ్రామా అనేటువంటి విషయంలో ఇవన్నీ అడుగుతున్నందుకు ఇవాళ మీరు డైవర్షన్ పాలిటిక్స్ ఆడి మేము కేవలం నిర్బంధంతో మాత్రమే మేము చేస్తామని అంటా ఉన్నారు. ఇక తిరుపతి రెడ్డికేమో నోటీసులు ఇస్తారు, కోర్టుకు పోయేదాకా ఆయన మళ్ళీ కోర్టులలో తేలేదాకా జరుగుతుంది. కానీ సున్నం చెరువు దగ్గర ఉన్నటువంటి వాళ్ళకి లేకుంటే ఇంకొక పేదలకు మాత్రం మీరు లేరు. హైడ్రా అనేది కేవలం పేదల మీదనే పనిచేస్తూ ఉన్నది, పెద్దోళ్ళకు మాత్రం అమీబాలాగా నడుస్తున్నది అనేటువంటి విషయాన్ని మేము స్పష్టం చేస్తూ ఉన్నాం. కాబట్టి ప్రభుత్వం మొత్తం సమస్యల పరిష్కారం కోసం దృష్టి పెట్టండి, సమస్యల కోసం మీరు ప్రయత్నం చేయండి. కానీ ఆ సమస్యల కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి బీఆర్ఎస్ నాయకుల్ని, బీఆర్ఎస్ కార్యకర్తల్ని, ప్రజా సంఘాల వాళ్ళని చివరికి ఏదైనా ఎన్కౌంటర్ జరిగితే నిజ నిర్ధారణ కమిటీకి పోతే మొన్న నిజ నిర్ధారణ కమిటీ నాయకులు కూడా అరెస్ట్ చేశారు. మీరు నిజంగానే జనరంజక పాలన, ప్రజారంజక పాలన అయితే ఆ ఎన్కౌంటర్ ఎట్లా జరిగిందో ప్రజలకు చెప్తే ప్రభుత్వానికి ఒక విశ్వాసం ఏర్పడుతుంది కదా. నిజంగానే ఘర్షణ జరిగింది, ఘర్షణలో చనిపోయినట్టే ప్రజలు మాట్లాడరు. అటువంటివి కూడా మీరు ఏం చేస్తుర్రు? చివరికి వాళ్ళని తీసుకుపోయి పౌర హక్కుల సంఘం నాయకులు వాళ్ళని అరెస్ట్ మానవ హక్కుల వేదిక మొత్తం ఈ 8-9 నెలల కాలంలో ఎన్ని
పోలీసులకు సంబంధించినటువంటి ఎన్ని హై హ్యాండెడ్నెస్ అయిందనేటువంటి విషయాన్ని ఇటీవల వాళ్ళు బహిరంగ లేఖ విడుదల చేశారు. మేము బీఆర్ఎస్ టీఆర్ఎస్ చెప్పడం కాదు, ఇలా ప్రజా సంఘాలు ఒక బీజేపీ తప్ప, ఎందుకంటే బీజేపీ కాంగ్రెస్ రెండు ఒక్కటై ఇక్కడ రాజ్యం వెళ్తున్నాయి కాబట్టి వాళ్ళు కేంద్రము రాష్ట్రము రెండు కుమ్ముక్కై ఇలా బీఆర్ఎస్ పార్టీని నిర్వీర్యం చేయాలని, కేసీఆర్ లాంటి ఒక నాయకుని మనోనిబ్బరాన్ని దెబ్బతీయాలని, ఇక్కడ క్షేత్రస్థాయిలో జరుగుతున్నటువంటి ఉద్యమాలను అణిచివేయాలని ఇలా అందరూ కలిసి ఒక్కటై ఇలా ప్రజల మీద నిర్బంధాన్ని కొనసాగిస్తున్నారు. మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన చాలా స్పష్టంగా చెప్తున్నాం, మీరు ఎన్ని నిర్బంధాలు పెట్టినా, ఎన్ని అరెస్టులు చేసినా, ఎన్ని కేసులు పెట్టినా ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు అమలు చేసేంత వరకు మేము రాజీ లేని పోరాటం చేస్తాం. ఇవాళ కేసీఆర్ నాయకత్వంలో ఒక బలమైనటువంటి సైన్యంగా మేము ఉన్నాం. ఎన్ని ఉద్యమాలు చేయాలనో అన్ని ఉద్యమాలు చేసిన వాళ్ళం, ఎన్ని త్యాగాలు కావాలనో అన్ని త్యాగాలు చేసిన వాళ్ళం, ఎన్ని తుపాకీ గుండ్లకు ఎదురుగొడ్డు నిలవాలో తెలంగాణ కొత్తగా నేర్పాల్సినటువంటి అవసరం లేదు. తెలంగాణ ఉద్యమం దగ్గర నుంచి ఇప్పటి వరకు జరుగుతున్నటువంటి అనేక పరిణామ క్రమంలో టీఆర్ఎస్ పార్టీ ఒక బలమైనటువంటి రాజకీయ శక్తిగా నిలబడుతుంది. మీరు ఎన్ని చేసినా ఏమి చేసినా బీఆర్ఎస్ పార్టీని మీరు ఏమీ చెయ్యలేరు, అది గుర్తుంచుకోండి. క్షేత్రస్థాయిలో మమ్మల్ని ఎదుర్కోండి, దమ్ముంటే ఎదుర్కోండి, అంతే తప్ప మీరు ఈ నిర్బంధాలు పెట్టి మమ్మల్ని అణిచేస్తాం, తుడిచేస్తాం, భయపెడతాం, కేసులు పెడతాం, దాడులు చేస్తామంటే ఇక్కడ భయపడేది లేదు అనేటువంటి విషయాన్ని స్పష్టం చేస్తున్నాం. మీరు ఇచ్చిన ప్రతి హామీ అమలు చేసేంత వరకు మేము వేటాడతాం అనేటువంటి విషయాన్ని స్పష్టం చేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. ఇప్పుడు రాకేష్ గారు.